హాయ్. ఆషాఢ మాసం బోనాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం పూజలంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన పూజ, పండగ కూడా. మరి అటువంటి పూజని మనకున్నంతలో, మనకి చేతనైనంతలో మనకి మనం ఎలా చేసుకోగలుగుతున్నాం, అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టుకోగలుగుతున్నాం, ఎటువంటి అలంకారాలు చేయబోతున్నాం అనేది మనకి ఎంత ఉందో అంతలో చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలామంది ఈ సోషల్ మీడియాలో ఈ టీవీ ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ కానీ వాళ్ళు చేసే హడావడి అంతా ఇంత కాదండి. వాళ్ళు చేసే హడావుడి 10-15 రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ప్రమోషన్స్, రిటర్న్ గిఫ్ట్లు మేము ఇస్తున్నాము, మీకు కావాలంటే లింక్ కింద పెడుతున్నాము, కొనుక్కోవచ్చు, పర్చేస్ చేయవచ్చు, మేము ఇవి అమ్మవారికి ఇలా అలంకరిస్తున్నాము, అమ్మవారికి ఈ విధంగా పెట్టుకుంటున్నాము, మేము ఇలా రెడీ అవుతున్నాము, మేము ఈ జ్యువెలరీ కొనుక్కున్నాము, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు ఆర్భాటం, హంగామా అంతా మామూలుగా ఉండదండి. ఈ శ్రావణ ఈ పూజలకు విషయంలో కానీ, పండగ విషయాలు కానీ వాళ్ళని చూసి మన సాదాసీదమైన మహిళలము, గృహిణులము కొంచెం ఇలా వాత పెట్టుకోవడం, వాళ్ళని చూసి వాళ్ళలాగే కొనుక్కోవాలి, వాళ్ళలాగే చేసుకోవాలనేది అనుకోవడం అది కరెక్ట్ కాదేమోనని నేను అనుకుంటున్నాను. మనకి కలిగి ఉంటే చేసుకోవచ్చు, మనకి కలిగినంతలో పెట్టుకోవచ్చు, కానీ లేని వాళ్ళు మాత్రం గురించి మాట్లాడుతున్నానండి నేను. మనలాంటి సాదాసీదమైన గృహిణులు, మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్న విషయం. ఒకవేళ మీ దగ్గర మీరు కొనుక్కోగలుగుతాము అనుకుంటే అమ్మవారికి ఒక శారీ పెట్టండి కొని, అలాగే మీరు ఒక శారీ కొనుక్కోండి. లేదు అవి కూడా లేదు అనుకుంటే అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టండి. అలాగే మీ దగ్గర మన దగ్గర ఎలాగైనా శారీస్ ఉంటాయి కదా, అదొకటి కట్టుకుని ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యం కాబట్టి మన పూజ అలా చేసుకోవచ్చండి. లేదు అని అనుకోకుండా మన దగ్గర ఇవి ఉన్నాయి మనం అనుకుని పూజ చేసుకోవడం మంచిదండి. లేదు అని ఎప్పుడు అనుకోకూడదండి. మన దగ్గర లేదు రాదు అని ఎప్పుడు అనుకోకూడదు. మన దగ్గర ఏది ఉందో అదే పెట్టుకుని పూజ చేసుకుంటే అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందని మనకి. మీకు ఉందంటే చేసుకోండి, తప్పులేదు. లేని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఉన్న వాళ్ళని చూసి మనలాంటి మధ్యతరగతి మహిళలు మాత్రం వాతలు పెట్టుకోవద్దు. ఇలా చెప్తున్నందుకు ఎవరికైనా కొంచెం హట్టింగ్ అనిపిస్తే సారీ, ఏమనుకోవద్దు. ఇలా మీరు చెప్పడం కరెక్ట్ కాదనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కరెక్టే మీరు చెప్పింది అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది నేను నా మనసులో మాట మీతో నేను పంచుకున్నాను అంతే. సరే, బాయ్.